హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో బడ్జెట్లో ద బెస్ట్ ఫుల్ హెచ్డి టీవీ 32 ఇంచెస్లో కింగ్ అని చెప్పుకునే ఒక టీవీ గురించి అయితే చెప్పి కంప్లీట్ ఓనర్షిప్ రివ్యూని అయితే ఇస్తాను. నేనేదో ఊరికి వీడియో అయితే చేయడం లేదు. 2 months యూజ్ చేసి మరి నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. ఇంటికి ఆ టీవీ ఏంటి అంటే TCL కంపెనీ నుండి TCL 5500 AS. 2 months బ్యాక్ మా పాత టీవీ పాడవడంతో మా ఇంటికి మా రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా 32 ఇంచెస్లో బడ్జెట్లో మంచి టీవీ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా చూసి ఫైనల్గా ఈ TCL 5500 AF టీవీకి అయితే ఫిక్స్ అయితే అయ్యాం. ఈ టీవీ గురించి కంప్లీట్ రివ్యూ ఇచ్చే ముందు యూట్యూబ్కి కాస్త కొత్త బ్రదర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. నౌ లెట్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. ముందుగా ఈ TCL 5500 సిరీస్లో 32 ఇంచెస్లో 2 వేరియంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి గూగుల్ వెర్షన్ అయిన TCL 5500, రెండవది ఆండ్రాయిడ్ వెర్షన్ అయిన TCL 5500 AF. ఈ గూగుల్ అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్స్లకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. గూగుల్ వెర్షన్ అయితే రికమెండేషన్స్ అండ్ సాఫ్ట్వేర్ స్టైల్ అయితే బాగుంటుంది, కానీ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో మాత్రం గూగుల్ వెర్షన్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉన్న TCL 5500లో ర్యామ్ 1.5 GB అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 16 GB వరకు ఉంటుంది. సో టీవీ కూడా స్పీడ్గా వర్క్ అవుతుంది అని అర్థం. ఇక నేను తీసుకున్న ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసరికి TCL 5500 AFలో ర్యామ్ 1 GB, స్టోరేజ్ 8 GBగా ఉండి స్మూత్ ఆపరేటింగ్నే ఇది కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ 2 వెర్షన్లకు ప్రైస్ డిఫరెన్స్ మాత్రం 2500 వరకు ఉంటుంది. ఇక మా రిక్వైర్మెంట్స్ పెట్టి ఆండ్రాయిడ్ వెర్షన్ అయితే చాలు అని అనుకున్నాం. సో 1 GB ర్యామ్, 8 GB రోమ్, స్టోరేజ్ 8 GB ఉన్నా కూడా ఆండ్రాయిడ్ వెర్షన్కి ఫిక్స్ అయ్యాం. కారణం ఏంటంటే నార్మల్గా టీవీ చూడడానికి అప్పుడప్పుడు యూట్యూబ్ పెన్ డ్రైవ్ పెట్టి మూవీస్ చూడడానికి ఇలా మినిమం యూసేజ్కి ఆండ్రాయిడ్ వెర్షన్ చాలు అనుకుని ఆఫ్లైన్లో పర్చేస్ చేద్దామని చెప్పి ఆఫ్లైన్లో అయితే ట్రై చేసాం. ఇక ఆఫ్లైన్లో చూసి తీసుకుందాం అనుకునేసరికి ఆఫ్లైన్లో 2000 ఎక్కువ చెప్పారు. సో ఆన్లైన్కి మళ్ళీ తిరిగి వచ్చి అమెజాన్లో 10,000 రూపాయలకి ఆర్డర్ అయితే పెట్టేసాం. ఓపెన్ బాక్స్ డెలివరీ కావడంతో డెలివరీ టైంలో అంతా చెక్ చేసి తీసుకున్నాం. తర్వాత ఇన్స్టాలేషన్ కూడా కంపెనీ వాళ్ళే కాల్ చేసి వస్తారు. ఇన్స్టాలేషన్ ఫ్రీ, బట్ వాల్ మౌంట్ పెట్టుకుంటే మాత్రం మనం వాల్ మౌంట్కి పే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ TCL 5500 AFలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే పిక్చర్ క్వాలిటీ. యాక్చువల్లీ 32 ఇంచెస్లో ఏ కంపెనీ కూడా 1080p అంటే ఫుల్ హెచ్డి టీవీ అని ఇలా 1080p ఫుల్ హెచ్డి టీవీని 32 ఇంచెస్లో ప్రొవైడ్ చేయడం లేదు. ఈవెన్ శాంసంగ్, LG, MI, సోనీ అన్నీ కూడా 32 ఇంచెస్ రేంజ్లో 720 పిక్సెల్స్ ఉన్న హెచ్డి టీవీలను మాత్రమే మార్కెట్లో అవైలబుల్లో ఉంచారు. నేను ఆఫ్లైన్లో షాప్స్లో చూశాను. ఈ 720p హెచ్డి టీవీలు యూట్యూబ్ ప్లే చేసినప్పుడు హైయెస్ట్ క్వాలిటీ 72ని చూపిస్తున్నాయి. 1080 అయితే అసలు సపోర్ట్ చేయడమే లేదు. అండ్ కాస్ట్ కూడా కంపేర్ టు TCL చాలా ఎక్కువ. సో నాకైతే ఫుల్ హెచ్డి టీవీ కావాలి అని, అది కూడా బడ్జెట్లో. సో TCL అయితే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి TCL అయితే తీసుకున్నాను. అండ్ నేను చెక్ చేసినప్పుడు 1080లో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. పెన్ డ్రైవ్లో మూవీ ప్లే చేస్తుంటే ఫుల్ హెచ్డి కారణంగా ఈ సైజ్ టీవీకి ఇనఫ్ అనిపించింది. అండ్ 4K క్వాలిటీతో ఒక మూవీ డౌన్లోడ్ చేసి ప్లే అయితే చేశాను. అంత క్వాలిటీ సపోర్ట్ చేయక బఫర్ అవ్వడం మొదలైంది. మీరు వీడియోలో చూడొచ్చు, క్వాలిటీ ఇంప్రెసివ్గానే ఉంది. అండ్ HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. కలర్స్ బాగున్నాయి, కానీ డార్క్ సీన్స్ వచ్చినప్పుడు అంత గొప్పగా అయితే లేదు. ఇక ఈ టీవీ 180 degrees తిరిగినా కానీ ఎంత తిరిగినా బాగానే కనిపిస్తుంది అని చెప్పారు. బట్ నో, చిన్నపాటి తేడా అయితే చూడొచ్చు. మీరు వీడియోలో చూసినా మీకు అర్థమైపోతుంది. బట్ ఈ బడ్జెట్లో ఇది బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ సౌండ్ విషయానికి వస్తే సౌండ్ 24 watts డ్యూయల్ స్పీకర్స్తో డాల్బీ ఆడియోని ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ పరంగా అసలు ఎంచడానికే లేదు. 9/10 ఈజీగా ఇవ్వచ్చు. బిల్డ్ క్వాలిటీ బాగుంది. బెజిల్లెస్ డిజైన్తో ప్రీమియం లుక్ని అయితే ఇచ్చింది. అండ్ చాలామంది ఈ టీవీకి ఆన్ ఆఫ్ స్విచ్ లేదని అనుకుంటున్నారు, కానీ ఉంది. ఈ సిగ్నల్ రిసీవర్కి రైట్ సైడ్ కాస్త లోపలికి అయితే స్విచ్ అయితే ఉంటుంది చూడండి. ఇక రిమోట్ కూడా ప్రీమియం లుక్తో బాగానే ఉంది. ఇక కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే కనుక సూపర్ ఫాస్ట్గా వైఫై హాట్స్పాట్కి కనెక్ట్ అయితే అవుతుంది. నేనైతే నా మొబైల్ హాట్స్పాట్కి కనెక్ట్ చేస్తుంటా, చాలా ఫాస్ట్గా అయితే కనెక్ట్ అవుతుంది. అలానే మొబైల్ స్క్రీన్ కూడా షేర్ చేసుకోవచ్చు, మొబైల్తో ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. ఇక మైనస్ ఏమైనా ఉందా అంటే ఒక సెకండ్ లేట్గా రెస్పాండ్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సౌండ్ పెంచడానికి అప్ బటన్ ప్రెస్ చేయగానే సౌండ్ ఇమీడియట్గా పెరుగుతుంది, కానీ స్క్రీన్ పైన సౌండ్ బార్ని 1 second తర్వాత చూపిస్తుంది. ఆ తర్వాత నార్మల్గానే వర్క్ అవుతుంది. ఒక మెనూ నుండి మరో మెనూకి ఒక ఆప్షన్ ఐకాన్ నుండి మరో ఆప్షన్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే, ఒక 1 second డిలే అయితే ఉంటుంది. వన్స్ మూవ్ అయ్యాక నార్మల్గానే వర్క్ అవుతుంది.
ర్యామ్ కారణంగా ఇలా స్లో ఉండవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక ఓటీటీ యాప్స్ అన్ని వాడతారు అనుకుంటే గూగుల్ వెర్షన్ బెటర్ ఆప్షన్. లేదా నార్మల్ మినిమం యూసేజ్ ఉంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఇవేవి నేను వాడను, ఓన్లీ యూట్యూబ్ టీవీ ఛానల్స్ యూఎస్బీ పెన్ డ్రైవ్ ద్వారా మూవీస్ చూసుకుంటాను అనుకుంటే ఆండ్రాయిడ్ వెర్షన్ చాలు. ఇక డిస్ప్లే లైటింగ్ కూడా చాలా బాగుంది. టీవీ ఆన్ అవ్వడానికి పట్టే సమయం అయితే అరౌండ్ 40 to 45 సెకండ్స్ వరకు అయితే పడుతుంది. మోస్ట్లీ చాలా టీవీలకి ఇంత టైం పడుతుంది. టీవీని 2 monthsగా వాడుతున్నా, ఇప్పటివరకు నో ఇష్యూస్. నేనైతే విత్ బ్యాంక్ ఆఫర్ 10,000 రూపాయలకి అయితే కొన్నాను. సేల్ టైంలో 9,000 కూడా వస్తుంది. సో ఫైనల్గా పిక్చర్ క్వాలిటీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 9/10. ఇక సౌండ్ క్వాలిటీకి కూడా 9/10, వైఫై కనెక్టివిటీకి 9/10, ఆపరేటింగ్ సిస్టమ్కి 8/10, డెలివరీ ఇన్స్టాలేషన్కి 9/10, వాల్యూ ఫర్ మనీకి 10/10, బిల్డ్ క్వాలిటీకి 9/10. ఓవరాల్గా ఈ టీవీకి నేను ఇచ్చే రివ్యూ 9/10. అంటే బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే 9/10 అయితే హ్యాపీగా ఇవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఫుల్ హెచ్డి 1080 పిక్సెల్తో 32 ఇంచెస్లో బడ్జెట్లో కావాలి అనుకుంటే, అది కూడా అరౌండ్ 10,000కి కావాలి అంటే TCL 5500 సిరీస్ పెర్ఫెక్ట్ ఆప్షన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. సో ఇది గైస్ ఈ టీవీపై నా ఒపీనియన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.